ఆయన ఒక్కడిని టార్గెట్ చేసుకొని ఇంత మానవ హననం జరుగుతూ ఉంటే, ఇంత డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా? ఎట్లా? ఇప్పుడు మనకు పాకిస్తాన్లో చూసాం. పాకిస్తాన్లో భారత వ్యతిరేకలు ఇక్కడ టెర్రరిజానికి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నోన్ గన్మ్యాన్స్ లేపేస్తున్నారు. ఇక్కడ ఎవరు అన్నోన్ గన్మ్యాన్లు తయారు కాలేదు, ఎందుకని అర్థం కావట్లే. ఒకటి సార్, ఫస్ట్ మీకు మోడీ గారి గురించి చెప్పాలి. మీరు అన్నారు చూడు, ఈరోజు దేశాన్ని భుజాల మీద మోస్తున్నాడు. అపనిందలని, అపమానాలని ఎంత భయంకరంగా తిడుతున్నారు. ప్రాణం కూడా ప్రపంచం అంతా. అంటే ఒకటి మాత్రం చెప్తున్నాను, ఒకటి రాసి పెట్టుకోండి. మోడీ ఉన్న రోజులు ఈ దేశాన్ని తలదించనియాడండి. ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ తప్పితే మోడీ ఏదైనా తలదించుతాడేమో, కానీ 150 కోట్లని ఈ దేశాన్ని మాత్రం తలదించనియాడు. మహాపురుషుడు అంటే కారణ జన్ముడు, ఈ దేశాన్ని నుంచి పుట్టిన వ్యక్తి. మీరు ఒకటి రాసి పెట్టుకోండి. ఒకవేళ చాలామంది తెలియదు మోడీకి ఏమవుతుందని కాదండి, మోడీకి ఏమనైతే దేశానికి ఏమవుతుందన్న సమస్య వచ్చింది కొత్తగా. మోడీకి ఏం కాదండి, మోడీకి ఏమన్నైతే దేశానికి ఏమవుతుంది. ఈ ప్రమాదం 30 ఏళ్ల కింద ఉన్న ప్రమాదం వేరు, ఇప్పుడున్న ప్రమాదం వేరు. అంటే మొత్తానికి దేశ వ్యతిరేక శక్తులు, మత విద్వేషక శక్తులు అన్నీ బలంగా తయారైనాయి. వీళ్ళని ఎదుర్కోవాలంటే సార్ బలంగా తయారు కాలేదు సార్, బలంగా తయారు కాలేదు. అంటే ఏకత్రితం అయ్యారు. కానీ సార్ హిందువులందరూ ఏకత్రితం అయితే ఇప్పుడు బెంగాల్లో అదే కదా జరిగింది. అవును, ఇంకా బలం ఎక్కడ? సరే అంటే మీరు చెప్పేది కరెక్టే. రాజకీయాలు పక్కన పెడదాం. ఫస్ట్ రాజకీయాలు కూడా, ఈ రాజకీయాలకి ఏం సంబంధం సార్? ఫస్ట్ హిందువులతో యూనిటీ అండి. ఇప్పుడు ప్రాంతం పిచ్చి ఒక్కడికి, భాష పిచ్చి ఒక్కడికి, కులం పిచ్చి ఒక్కడికి, ఈ రకంగా ఉంటే ఎట్లా? ఇప్పుడు సెక్యులరిజం పిచ్చి ఒకటికి. ఇక సెక్యులరిజం అని చెప్పిన చాలాసార్లు చెప్పిన, సెక్యులరిజం ఎవడెవడైతే అంటున్నాడో మొత్తం హిందూ జాతి నిర్మూలించే వరకు అంటూనే ఉంటారు వీళ్ళు. తర్వాత మతం మారి, అందరికన్నా ముందు మతం మారిన వాళ్ళు వీళ్ళే. ఎందుకంటే ఇప్పుడైనా ఇప్పుడు అక్కడ వాళ్ళకి పదవులు ఇస్తామంటే మతం మారడానికి సిద్ధంగా ఉంటారు. డైరెక్ట్ అన్నీ చేస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు చేయండి ఏం లేదు. అంటే ఒక హిందూ ముసుగుల నుండి మొత్తానికి మొత్తం కన్వర్ట్ అయిన ముస్లిమ్సే. అవును. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒకటే ఒక సమస్య సార్, హిందువులలో యూనిటీ అంటే చాలా రకాలుగా ఇబ్బందికరం. యూనిటీ కాకుండా అంటే రాను ఇప్పుడు అపోజిషన్ పాలిటిక్స్ కావచ్చు, కొన్ని రాజకీయ సంస్థలు ఏంటంటే హిందువులను, అంటే ప్రత్యేకంగా హిందువులను విడదీయడానికి ఇలా ప్రణాళికలు. ఎక్కడన్నా కల్చర్ అనుకోండి, ఇట్లా దగ్గర ఇట్లా ఎగ్జాక్ట్లీ విభజించు పాలించు. ఒక కులంలో 4 ఉపకులాలు తయారు చేస్తున్నారు. అంటే ఓకే, కుల వ్యవస్థ అనేది ఎప్పుడు వేరే సంవత్సరాలు అది ముగించే టైంలో ఎట్లయితే మీకు సుమారు ఒక ఉదాహరణ చెప్తా సార్. ఈ దేశంలో కుంభమేళ అంటే మేము చిన్నప్పుడు, మేము పుట్టక ముందు ఏదో పెద్దది వచ్చింది 1950, 66 కోట్ల మంది స్నానాలు చేశారు సార్. ఇది ప్రపంచ రికార్డు. అట్లంతా అట్లా ఒకటైతే చాలు అంతే. ఎగ్జాక్ట్లీ అట్లా కుంభమేళలా ఏదైతే మన హిందువులు దాన్నంతా పవిత్రంగా భావించి ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఎట్లా వచ్చారు, మ్యాక్సిమం వచ్చినట్లే. చిన్నపిల్లలు వాళ్ళకు 20 కోట్ల మంది, వాళ్ళకు 20 కోట్ల మంది పెడితే హిందువులంతా వచ్చినట్లే. కాబట్టి యూనిటీ ఉంది. కానీ యూనిటీని ఏ రకంగా విభజించాలి? ఇక్కడ సాంస్కృతిక ఏకత అంటే సంస్కృతి పరంగా అందరూ ఒకటిగా ఉన్నారు, దాంట్లో సందేహం అక్కర్లా. కానీ వాళ్ళల్లో రాజకీయ చైతన్యం రావడం లేదు.